అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గొల్లగరువు గ్రామంలో మహిళ మీడియా ముందుకు వచ్చింది. నేను 50 సంవత్సరాల నుండి ఇదే గృహంలో నివసిస్తున్నాను. నాకు ఉన్న తాటాకు ఇల్లును గ్రామానికి చెందిన కొంతమంది కలిసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ నువ్వు ఉండడానికి వీలు లేదు అంటూ నన్ను హెచ్చరిస్తున్నారు అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నాకు గవర్నమెంట్ వారిచ్చిన సర్టిఫికేట్ ఉన్నా ఇది నీకు చెల్లదు అని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేశాను, చూస్తామన్నారు. ఇప్పటి వరకు ఎవరూ నాకు న్యాయం చేయడం లేదంటూ ఆమె బాధను తెలుపుకుంది. గ్రామ పెద్ద ఒక వ్యక్తి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె మనోవేదనకు గురైంది. మండలం తహసీల్దార్కి ఎన్నిసార్లు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా కనీసం నాపై జాలి చూపలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిన వారు నాకు న్యాయం చేయలేదు. దయచేసి నా పిల్లలకు నాకు రక్షణ కల్పించండి అంటూ ఆమె వేడుకుంది. చేస్తామండి. నేను కార్తీకవరం మండలానికి చేర్చి పాలంకూరు పంచాయతీకి చేర్చండి. నేను గొల్లగారు గ్రామంలో 30 సంవత్సరాల మట్టి నుంచి నేను కొనుక్కున్న భూమిలో అది నేను కాపురం చేస్తున్నాను సార్. కాపురం చేసి 30 సంవత్సరాల మట్టి నన్ను ఇబ్బంది పెడతానే ఉన్నారు. అయినా నేను ఇప్పుడు బయటికి వెళ్ళలేదు సార్. 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ వచ్చి వెళ్తాను అమ్మా అని అడిగి, అమ్మారమ్మ నీకు భయం లేదమ్మా, నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను, ఎవరో నీ మీదగా రారు, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, నువ్వు సుఖంగా అక్కడ ఉండొచ్చు కూడా, నీకు ఏం ఆధారం లేదు కాబట్టి ఎంఆర్ఓ కూడా చెప్పాడు సార్. చెప్పిన తర్వాత నేను ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే ఉంటే మన అదిగనంటే ఈ ఇల్లు దులుపు కట్టుకుంటుంటే సాధబాలయ్య కొడుకులు వచ్చి అది అలా లాగేసేసి నానాగత్తలో చేసేసారు సార్. రేతులు ఏమో ఇంటి చుట్టూ తిరిగినట్టు మాకు అనిపిస్తుంది. మా అబ్బాయిని బయటకు రాకుండా నేనే బయటకు వచ్చి తిరుగుతున్నాను సార్. ఇంటూరు సెంటర్ అని గ్రామస్తులు పెద్దలు కానీ ఎవరు కానీ అందరికీ తెలుస్తారు నేను ఇక్కడ కాపురం చేసినట్టు పుట్టినట్టు ఇది నేను కొనుక్కున్నట్టు కూడా. ఎవరు కూడా ఏంటి ఆశ చేస్తున్నారు ఏంటని ఎవరు కూడా అడగట్లేదు కదా. దీనికి అర్థం అక్కడ జనపల్లి సత్యనారాయణ గారికి ఇది బాగుందా బాబా, మీ చిన్నమ్మ 8 సంవత్సరాలు అయిందని కొడుకుని ఇది మంచి పేరు అని అడిగితే అవసరం అయితే ఆ చిన్నమ్మ కొడుకుని తీసుకొచ్చేస్తాను, నీకు ఆ కాగితాలు చెల్లవన్నాడు సార్ పెద్ద మనిషి. ఇలాగ నానాగత్తలు చేసి ఇలా చేస్తున్నారు సార్. నాకు అయితే ఇప్పుడు అయితే మాత్రం నా పిల్లల్ని నన్ను ఏం చేస్తానని భయం వేసి బయటకు వచ్చింది ఎత్తుకని సార్. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కొలసలేదు సార్. ఇది కొలనకు రావట్లేదు సార్. అదిగో వస్తాను ఇదిగో వస్తాను ఫోన్లు చేస్తున్నాను సార్. నేను వెళ్తున్నాను ఇంటి కూడా, రేపు వస్తామమ్మ ఎల్లుండి వస్తామమ్మా అంటున్నారు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే అవసరం కొలిపించుకుంటారమ్మ, నీకు భయం లేదు వెళ్ళని. మళ్ళీ ఇక్కడికి వచ్చింది గ్రామ పెద్ద ఏమంటున్నారు సార్, వాళ్ళ మీద నువ్వు కొలిపించుకో లేకపోతే వదిలేసేపు భూమి కావాలని తీసుకొచ్చి వెళ్తాను అంటున్నారు సార్. నేను దారుణంగా మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ ఇలా ఉంది సార్ మా ఇక్కడ పరిస్థితి. నాకు న్యాయం చేసే చాలు సార్. అదండి ఏళ్ళ నుంచి కూడా నాకు రక్షణ కావాలి ప్రభు, ఏళ్ళ నుంచి కూడా నాకు రక్షణ కావాలి. అదండి సత్యనారాయణ సార్. నాకు మాత్రం ఇల్లుని నన్ను కాపాడితే చాలు సార్. అంతకన్నా నాకు ఏం కాదు సార్. నా పిల్లలకి నాకు రక్షణ ఉంటే చాలు. అంత భయపడుతున్నాం సార్. ఇక్కడ అంత భయంతో బతుకుతున్నాం. ప్రభుత్వం కూడా నాకు సమాధానం ఎంతమంది దగ్గర తిరిగాను సార్. చెప్తే నెంబర్ మరి చాలా మంది దగ్గర తిరిగాను సార్. ఎవరు కూడా నాకు సమాధానం చెప్పట్లేదు. తడిసిపోయింది సార్, మొత్తం తడిసిపోయింది సార్. సామాన్లకి వండుకోవడానికి కూడా ఆధారం లేకుండా అయిపోయిందండి. నిన్న ఎటువంటి గొడవలు ఎవరు మీద రావడము, ఈ ఇల్లు కట్టుకుంటే అభ్యంతరం ఎవరో చేయలేదు. ఒకసారి అమరావతి ఆఫీస్కి వెళ్ళిపోయిందని గొడవ, ఈ ఇల్లు కట్టుకుంటే మాకు సార్ అనుకో అది కూడా